నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రదీప్ వజ్జా, భాస్కర్ హాస్పిటల్, షాపూర్, గండిమైసమ్మ. మనం ఈరోజు రెగ్యులర్‌గా అందరి ఇంట్లో ఉండే ప్రాబ్లమే అండి. అది మనం దాని గురించి తెలుసుకుందాం. అదే గురక. దీన్నే మనం స్నోరింగ్ అంటాం. ఇది ప్రతి ఇంట్లో మన ఫాదర్ అవ్వచ్చు, మన తాతగారు అవ్వచ్చు, లేదా మీ వైఫ్ అవ్వచ్చు, లేదా మీ హస్బెండ్ అవ్వచ్చు. వీళ్ళు చాలామంది గురక పెడుతూ ఉంటారు. దానివల్ల ఏంటంటే ఒకరికి ఖచ్చితంగా పక్క వాళ్ళకి ఇబ్బందే కాకుండా ఆ గురక ఎవరైతే పెడతారో వాళ్ళకి కూడా చాలా ఇబ్బందులనేవి కలుగుతూ ఉంటాయన్నమాట. ఈ గురక అనేది మీకు ఒక విచిత్రమైన విషయం ఏంటంటే, మనం డైవర్స్ తీసుకునేటప్పుడు ఈ గురక అనేది కూడా ఒక రీజన్‌గా పెట్టి మనం డైవర్స్ తీసుకోవచ్చు. అంటే ఇది ఎంత ప్రాబ్లమ్ అంటే ఎంత ఇబ్బంది పెడుతుందో మీరు తెలుసుకోవాలి కాబట్టి ఈరోజు మనం తెలుసుకుందాం అండి. ఈ స్నోరింగ్ ప్రాబ్లమ్ అనేది మ్యాక్సిమం చాలామందికి గాఢ నిద్రలో ఉన్నప్పుడు వస్తూ ఉంటుందన్నమాట. కానీ ఈ స్నోరింగ్ ప్రాబ్లమ్ ఎప్పుడు మనం డేంజరస్‌గా కన్సిడర్ చేస్తామా అంటే ఈ స్నోరింగ్ వల్ల మనకి ప్రాపర్‌గా ఆక్సిజన్ అనేది మన బాడీకి వెళ్ళదు. దానివల్ల నెక్స్ట్ డే హెడేక్ రావడం కానీ, లేదా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సడన్‌గా స్లీప్ అటాక్స్ అంటాం. మనకు తెలియకుండానే మనం నిద్రపోతూ ఉంటాం. లేదా మార్నింగ్ పూట తల తిరగడం, మార్నింగ్ పూట నిద్ర రావడం, ఇలాంటివన్నీ మనం డేంజర్‌గా పరిగణించాలండి. ఈ గురక అనేది మనం సరైన ట్రీట్మెంట్ తీసుకోకపోతే మనకి ఊపిరితిత్తుల మీద అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, లేదా లంగ్ ప్రాబ్లమ్స్ కానీ, లేదా బ్రెయిన్‌లో ఆక్సిజన్ సరిగా అందక బ్రెయిన్‌లో స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. లేదా మన బాడీలో ప్రతి పార్ట్ దీనివల్ల మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మనం ఈరోజు అసలు ఈ గురకకి గల కారణాలు మనం తెలుసుకుందామండి. ఈ గురక అనేది ఎందువల్ల వస్తుంది అంటే, మెయిన్‌గా చాలామంది స్థూలకాయం ఒబెసిటీ ఎక్కువ ఉండడం వల్ల గురక వస్తుంది. ఒబెసిటీ ఎక్కువ అవ్వడం వల్ల ఏందంటే, మన బాడీకి ఆక్సిజన్ అనేది సరిపోదు గురక పెట్టడం వల్ల. దానివల్ల వాళ్ళకి ఫ్యూచర్‌లో ఇంకా స్ట్రెస్ హార్మోన్స్ అంటే కార్టిజాల్ లెవెల్స్‌లోకి ఇంకా స్థూలకాయం, ఇంకా బరువు పెరిగే అవకాశం ఉంటుంది. రెండోది సైనస్ ప్రాబ్లమ్ వల్ల, అంటే ముక్కులో కండరాలు పెరగడం వల్ల, లేదా పిల్లల్లో ఎడినాయిడ్స్ ప్రాబ్లం వల్ల, దీనివల్ల మనకి గురక అనేది వస్తూ ఉంటుంది. ఈ గురక పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే ఈ నేసల్ కంజెషన్ జరిగి తలనొప్పి కూడా పొద్దున్న వచ్చే అవకాశం ఉంటుంది. ఇది సైనస్ ప్రాబ్లం. లేదా ఎనాటమీ అంటే మన ఈ విండ్ పైప్ ఏదైతే ఉంటుందో అక్కడ మనకి కొవ్వు పేరుకుపోవడం వల్ల, లేదా సరిగా పుట్టుకతోనే ఆ విండ్ పైప్ అనేది కరెక్ట్గా ఫామ్ అవ్వకపోవడం వల్ల కూడా మనకి ఈ గురక అనేది ఉండే అవకాశం ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి, స్మోకింగ్ తీసుకునే వాళ్ళకి, లేదా పడుకునేటప్పుడు టీలు కాఫీలు తాగే వాళ్ళకి గురక అనేది ఎక్కువ వస్తుందండి. ఈ గురక అనేది నార్మల్గా స్లీప్స్ అనేవి 3 సైకిల్స్ ఉంటాయి. ఆర్ఈఎం స్లీప్ అంటే స్టార్టింగ్ ఫస్ట్ పడుకున్న వెంటనే రాదు. ఎక్కువగా ఏంటంటే డీప్ స్లీప్లో వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఈ గురక అనేది మరీ ఎక్కువగా మారి గొంతు డ్రై అయిపోయి గొంతు ప్రాబ్లమ్స్, ఇన్ఫెక్షన్స్ రావడం, లేదా స్లీప్ యాప్నీ అంటాం, నిద్రలోనే ఊపిరి ఆపేయడం కూడా కొంతమందికి ఉంటుందన్నమాట. గురక ఎక్కువై ఊపిరి అందక ఏమవుతుందంటే సడన్గా ఊపిరి ఆపేస్తారు. దానివల్ల హార్ట్ మీద ప్రాబ్లం పడి హార్ట్ అటాక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్ కూడా వస్తుంటాయి. వీళ్ళు ఏంటంటే మనం బైప్యాప్, సీప్యాప్ అని చెప్పి ముక్కుకి ఆక్సిజన్ లాంటిది పెట్టుకొని పడుకోవాల్సి ఉంటుంది. సో అది మనకి ప్రెషర్ ఇస్తూ ఉంటుందన్నమాట. ఈ గురక తగ్గాలి అంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వెయిట్ లాస్ అవ్వాలి. ఇంకోటి ఏంటంటే స్మోకింగ్, డ్రింకింగ్ ఇవన్నీ కూడా మనం తగ్గించుకోవాలి. పడుకునేటప్పుడు కాఫీలు, టీలు ఇలాంటివి తినగానే, లేదా హెవీగా పీకల వరకు తిని పడుకోవడం అనేది అస్సలు మంచిది కాదు. దానివల్ల కూడా మనకు గురక అనేది వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి మనం ఏంటంటే ఎక్స్రేస్ పిఎన్ఎస్ కానీ, లేదా సిటీ పిఎన్ఎస్ కానీ, కొన్ని సిటీ స్కాన్స్, ఎక్స్రేస్ ద్వారా అసలు ఎక్కడ అబ్స్ట్రక్షన్ జరుగుతుంది అనేది మనకు తెలుస్తుందండి. లేదా కొన్ని సందర్భాల్లో డాక్టర్ గారు బ్లడ్ టెస్టులు కానీ, 2D ఎకో కానీ ఇలాంటివి కొన్ని వేరే టెస్టులు కూడా చేయాల్సి ఉంటుంది. దీన్ని మన ఈ గురక అనేది మీకు ఆల్రెడీ చెప్పాను, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, కొన్ని డైట్స్ ఎక్కువగా ఫ్రూట్స్, గ్రీన్ వెజిటబుల్స్ ఇలాంటివి తీసుకోవడం, విటమిన్ సి, ఆరెంజెస్, ఫిష్, లేదా యాపిల్, జామకాయ, లేదా వాటర్ మెలన్, పపాయ, కివి ఇలాంటి ఫ్రూట్స్ వల్ల కూడా మనకు గురక తగ్గే అవకాశం ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే ఈ గురక వల్ల మనకి ఏంటంటే కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉంటాయి. రాత్రి బాగా గురక పెట్టడం వల్ల బ్రెయిన్‌కి ఏంటంటే బాగా ఇరిటేషన్ అనేది ఉంటుంది. దానివల్ల పొద్దున్న లేచిన వెంటనే దేని మీద కాన్సంట్రేషన్ అనేది ఉండదు. పిల్లల్లో కానీ, పెద్దవాళ్ళలో కానీ యాంగర్ ఇష్యూస్, షార్ట్ టెంపర్ బాగా ఎక్కువ ఉంటారు ఈ గురక పెట్టేవాళ్ళు. ఇంకా వీళ్ళలో ఏంటంటే ఎప్పుడు పొద్దున ఏంటంటే మత్తుగా, డ్రౌజీగా కూడా
ఉంటూ ఉంటారు. ఇలాంటి దుష్ప్రభావాలు కూడా ఈ గురక వల్ల ఉంటాయి కాబట్టి మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి సరైన ట్రీట్మెంట్, లైక్ కొంతమంది నేసల్ డ్రాప్స్ ఇస్తాం, దానివల్ల కూడా గురకపోతుంది. ఇంకోటి నేసల్ ప్యాచెస్ ఉంటాయి, దానివల్ల గురకపోతుంది. లేదా కొంచెం మీకు చెప్పే కదండి, మనకి విండ్ పైప్ చిన్నగా ఉండడం కానీ లోపల అబ్స్ట్రక్షన్స్ ఎడినాయిడ్స్ ఏమైనా ఉంటే సర్జికల్గా కూడా మన FESS అని చెప్పి ఫెస్ సర్జరీ కానీ ఇలాంటివి చేసుకోవాల్సి ఉంటుంది. వీటి వల్ల ఏంటంటే మన గురక కంప్లీట్గా మనకి తగ్గే అవకాశం అయితే ఉంటుందండి. ఈ గురక ఉండే వాళ్ళు ఏ ఫుడ్స్ తినకూడదు అనేది మనం డిస్కస్ చేద్దాం. మెయిన్గా నేను ఆల్రెడీ చెప్పాను, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, వెయిట్ లాస్తో పాటు కొన్ని రకమైన ఫుడ్స్ అనేవి తగ్గిస్తే మంచిది. ఫ్రూట్స్, గ్రీన్ వెజిటబుల్స్ అవన్నీ బాగా తీసుకోవాలి. తీసుకోకూడనివి ఏంటంటే డైరీ ప్రొడక్ట్స్, అంటే పడుకునేటప్పుడు నెయ్యి, వెన్న లేదా కొన్ని రకమైన కొవ్వు పదార్థాలు, పాలతో తయారు చేసిన స్వీట్స్ కానీ లేదా షుగర్ ఎక్కువ తీసుకోవడం, కాఫీ, టీ, ఇంకొన్ని చెప్పాలంటే కొన్ని దుంపకూరలు, కొన్ని రకమైన పీతలు, రొయ్యలు, మటన్ ఇలాంటివన్నీ పడుకునేటప్పుడు హెవీగా పీకల వరకు తిని పడుకోవద్దు. బాగా నమిలి తినడం వల్ల కూడా మనకేంటంటే తొందరగా అరిగిపోయి గురక అనేది తక్కువగా వచ్చే అవకాశం ఉంటుందండి. థ్యాంక్ యూ.